ఇప్పటి వరకు రైతులకు అది చేస్తాం ఇది చేస్తామంటూ గొప్పలు ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్ రైతులను నిండా ముంచి నయవంచన చేస్తోంది. రైతు భరోసా పేరిట ఇప్పటివరకు ఏ ఒక్క రైతు కూడా న్యాయం చేయకపోగా రైతులను ఇంకా హింసించే ప్రయత్నానికి రైతు భరోసాను పూర్తిగా ఎగవేసేందుకు ఒక కుట్ర పన్నుతున్న అనుమానాలు ప్రతి ఒక్క రైతులు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించిన ప్రతి సమాచారం మా ప్రతినిధి సాంబ నాడికి తెలుసు. సాంబ చెప్పండి, ప్రభుత్వంలోకి రాకముందు చెప్పినటువంటి ఈ సర్కార్ నేతలు ఇప్పుడైతే ఉన్నారో సో కౌలు రైతులకు మేము భరోసా కల్పిస్తాం, పంట వేసిన వారికి కూడా భరోసా కల్పిస్తామని ఇప్పుడు రైతు భరోసానే లేకుండా చేస్తున్నటువంటి కుట్రల్ని ఏ రకంగా చూస్తున్నారు? శోభన్, అసలు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకు చేస్తున్నటువంటి పనులకు అసలు పొంతలేదని చెప్పుకోవాలి. రైతు భరోసా అమలులో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందులో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చారు, ఇప్పుడు దాన్ని మేము రేషనైజ్ చేస్తాము, దాన్ని లిమిట్ చేస్తామని చెప్తున్నారు. ఆ వివరాల కోసమే రైతుల దగ్గరికి వెళ్తాం, రైతులతో మాట్లాడతాం, మేధావులతో మాట్లాడుతాం అనేటువంటి కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. కానీ ఒక్కసారి దీంట్లో చిన్న పాస్ తీసుకొని వెనక్కి వెళ్తే ప్రభుత్వం దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. గోత్రం, కులం తప్ప నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు పేరు, వివరాలు, అతనికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఏ గ్రామ కంఠంలో ఉంది, ఏ మండలంలో ఉందో అనేటువంటి ప్రతి వివరం కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉంది. నిజంగానే ప్రభుత్వం 10 ఎకరాల వరకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే కనుక 10 ఎకరాల మించి ఉన్నటువంటి రైతులకు కట్ చేసి 10 ఎకరాల కింద ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం దగ్గర వెసులుబాటు ఉన్నది. దీనికి ప్రజలతో చర్చించడమో లేకపోతే నెలల తరబడి మండలాలలో, గ్రామాలలో తిరగాల్సిన అవసరం అయితే అసలే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతు భరోసా మేము 10 ఎకరాలకు ఇవ్వాలనుకుంటున్నాము, 5 ఎకరాలకు ఇవ్వాలనుకుంటున్నాము అనేటువంటిది ఒక వివరణ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులు చెప్తున్నటువంటి మాటలు చూస్తే కనుక ఈ వివరాలన్నీ ఉంచుకొని కూడా మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ఎందుకు, మళ్ళీ నెలల కొద్దీ తిరగడం ఎందుకు అనేటువంటిది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ అన్ని డేటా అంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకొని, అధికారుల దగ్గర పెట్టుకొని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు భరోసా అంటే రైతు బంద్ వేస్తే మొదట 1.5-2 ఎకరాల ఉన్న వాళ్ళకి పడేది, ఆ తర్వాత 5 ఎకరాల్లో పడేది, ఆ తర్వాత 10 ఎకరాల్లో పడి చివరిలో 3-4 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ప్రభుత్వం దగ్గర ఆ మేరకు డేటా ఉండబట్టే కదా 2 ఎకరాలు ఎంతమంది ఉన్నారు, 3 ఎకరాలు ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాలు ఎంతమంది ఉన్నారో క్లాసిఫై చేసి వాళ్ళకు డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉండేది. మరి ప్రభుత్వం దగ్గర ఆ రోజే ఆ మెకానిజం ఉన్నప్పుడు అదే డేటాను బ్యాంకులు కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఏవోల దగ్గర అదే డేటా ఉన్నప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల సేకరణ ఎందుకు, మేధావుల సేకరణ ఎందుకు? అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి తాను కూడా రైతు బిడ్డనని చెప్పుకొచ్చాడు కదా, మరి ఇప్పుడు రైతుల కష్టాలు అసలు కనబడట్లేదా? రైతు బిడ్డనని చెప్పాడు, పోలీస్ పటేల్ బిడ్డనని చెప్పాడు, తను ఒక మోతబరి రైతునని చెప్పాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని చెప్పాడు. రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రైతుల బాధను రైతుల కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇవాళ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారో ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయనే స్వయంగా చెప్పారు 90-92% మంది రైతులు 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారు. 10 ఎకరాల్లోపు రైతులు, 10 ఎకరాలు మించినటువంటి రైతుల శాతం మొత్తం కలిపితే 6-8% వరకు ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళంతా రైతులే అని చెప్పి ఆయనే ఇచ్చిన స్టేట్మెంట్లు, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవాళ సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా చోట ట్రోల్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ మాటే మాట్లాడుతున్నారు. రైతులను మరి అవమానించాలనుకుంటున్నారా, లేకపోతే రైతులకు ఎగనామం పెట్టాలనుకుంటున్నారా? రైతుకు సంబంధించినటువంటి వివరాలన్నీ తమ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎగ్గొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం కావట్లేదు. కానీ రైతుకు సంబంధించినటువంటి ప్రతి డేటా ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది 9 ఏళ్ల క్రితమే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సేకరించినటువంటి ఏవోలను తీసుకొచ్చి పెట్టి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి తీసుకొచ్చినటువంటి డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాని కట్ ఆఫ్ చేసుకుంటే ఆ 10 ఎకరాలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రకటించే దమ్ము కనుక ఈ ప్రభుత్వం అనుకుంటే ప్రకటన చేసి ఆ మేరకు ఇవ్వచ్చు. కానీ ఆ ప్రకటన చేయరు, ఎంతమందికి ఇస్తారో చెప్పరు, ఎన్ని రూపాయలు ఇస్తారో చెప్పరు. 15,000 ఇస్తామని మాత్రం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ మేరకు మాత్రం ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు అనేది రైతాంగంలో ప్రధానమైనటువంటి. అంటే 40 ఏళ్లుగా రాజకీయాల్లో అపార అనుభవమైనటువంటి తుమ్మల గారు ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంటే ఏదైనా కుట్ర దాగుందని చెప్పేసి అనుకోవచ్చా? ప్రభుత్వం సైడ్ నుంచి ఆయన మీద ఒత్తిడి ఉండవచ్చు. ఎందుకంటే స్వయంగా ఆయన ఒక రైతు. మనం కూడా గతంలో ఆయన మీద అనేక కథనాలను ప్రసారం చేశాం.
ఆయన గెలిస్తే ప్రజాక్షేత్రంలో ఉంటారు, ఓడిపోయినట్లయితే కనుక ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి సీనియర్ నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఒత్తిడి ఉండవచ్చు ప్రభుత్వం సైడ్ నుంచి. ఎందుకంటే నిజాలను దాచిపెట్టాలంటే కనుక అబద్ధాలను ప్రచారం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, అవసరం ఉంటుంది కాబట్టి ఆ మేరకే ఈ రకమైన ప్రకటనలు చేసినట్టుగా రైతాంగం చర్చించుకుంటా ఉంది. 25,000 కోట్ల రూపాయలు వృధా ఎట్లా అవుతాయి అనేటువంటిది బహుశా ఈ అన్ని క్యాబినెట్లలో ఉన్నటువంటి మంత్రులకు తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి ప్రతి రూపాయి కూడా అకౌంటెంట్గా వెళ్తుంది, ప్రతి అకౌంట్కి వెళ్తుంది. అక్కడి నుంచి డైవర్ట్ అయ్యేటువంటి ఆస్కారమే లేదు కాబట్టి ఆరోపణ క్రమంలోనే అది నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతాంగానికి పైగా రైతులకు ఇచ్చింది వృధా అవుతుంది, రైతులకు ఇచ్చి వృధా చేశారు అనేటువంటి మాటనే రైతాంగం జీర్ణించుకోలేని పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే రైతుకు వీలైతే ఎంత ఎక్కువ సాయం చేస్తే అంత మేరకు అది భూమిలోకి వెళ్ళి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఏ రంగం బలంగా ఉండాలన్నా సరే వ్యవసాయ ఉత్పత్తి రంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు బలంగా ఉంటాయి. ఎందుకంటే రైతు తీసుకొచ్చేటువంటి ఆ పంట నుంచే మిగతా అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. ధాన్యం రేటు తక్కువ ఉన్నట్లయితే కనుక బియ్యం రేటు తక్కువకి వస్తుంది. దాని ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగి వాటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏ రంగమైనా స్థిరంగా ఉండాలంటే వ్యవసాయ రంగం మాత్రమే గట్టిగా ఉండాలి. గతంలో ఇది ప్రూవ్ అయింది కూడా మన దేశంలో. ఎందుకంటే ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండటమేనని ఆర్థిక నిపుణులు చెప్పారు. గ్రామీణ వ్యవస్థలో ఉండేదే రైతులు. అట్లాంటి రైతులకు మనం చేసేటువంటి సాయం, ఏ ప్రభుత్వం చేసేటువంటి సాయం అయినా సరే వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉండదు. అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జనాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్పష్టంగా తెలుసు. కానీ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, రైతులను గందరగోళంలోకి పడేటటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా, వారిని అవమానించడంలో భాగంగా మాత్రమే ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. రైతు బంధు ద్వారా 25,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అనేటట్లయితే కనుక రికవరీ చేసేటువంటి ఆస్కారం ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంది. ఎందుకంటే గతంలో కూడా రైతులకు పెన్షన్ ఇచ్చినటువంటి ముసలమ్మలకు 89 ఏళ్ళు 90 ఏళ్ల ముసలమ్మలకు కూడా మీకు ఇచ్చినటువంటి పెన్షన్ వెనక్కి ఇవ్వమనేటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి చరిత్రలు ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. వారు నిజంగానే అటువంటి అవకాశం ఉంటే దాన్ని రికవరీ చేసేటువంటి ఛాన్స్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అట్లాంటి పని చేయరు. కేవలం ఆరోపణ మాత్రమే చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో గత 3 నెలల కాలంలో చేసినటువంటి పని ఏంటో ముందు ప్రజల ముందు పెడితే, రైతుల ముందు పెడితే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఈ ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటిది. ఆ ప్రయత్నం చేయరు సరిగదా. ఆ గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అనేది